కానీ నిజంగా అమ్మాయిలు అత్తగారింట్లో ఏదైనా అప్సెట్ అయినా, లేకపోతే వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, హస్బెండ్తో ఇష్యూస్ ఉన్నా, ఓపెన్గా పేరెంట్స్ తోటో ఎవరితో అల్టిమేట్లీ ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే వచ్చి సాల్వ్ చేయలేరు, బట్ ఫ్యామిలీ మెంబర్సే ఏదైనా సాల్వ్ చేయాల్సింది ఉంటే కనుక అది చెప్పుకుంటే కనీసం ఎక్కడో ఒకడో సొల్యూషన్. పోనీ సెట్ అవ్వలేదు, సపరేట్ అయి ఉన్నా కానీ అదో రకంగా ఉంటుంది, కానీ కానీ చనిపోవటం అనేది అది నిజంగా అందులో ఇద్దరు పిల్లల్ని వదిలేసి చనిపోవాలి అని అంటే ఆ అమ్మాయి ఆ టైంలో కరెక్ట్గా ఆ డిప్రెసివ్ టైంలో ఒక సపోర్ట్ ఉండాలండి. ఆ సపోర్ట్ ఎక్కడి నుంచైనా పర్లేదు, ఒక పేరెంట్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు. సో నన్ను అడిగితే క్యాన్సర్ కంటే ఎక్కువ బాధించే జబ్బు ఏదన్నా ఉంది అని అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్ ఇవి. సో ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ప్రతి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంటే నాకు వచ్చినప్పుడు నా వరకు ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే కనుక ఆ టైంలో కరెక్ట్గా ఒక్కొక్క మనిషి ఇలాగ వచ్చి నాకు ఒక్కొక్క పేషెంట్ ఇలాగ వచ్చి వాళ్ళ స్టోరీ చూస్తూ ఉంటే ఆ స్టోరీని చూసి నాకు ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించి నా ప్రాబ్లమ్స్ నేను మర్చిపోయి వాళ్ళని చూసుకోవడం నాకు ఒక రకమైన, నిజంగా చెప్పాలంటే వాళ్ళే నాకు స్ట్రెంగ్త్ ఏమో అనిపిస్తుంది. దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తాను. ఈవిడ ఏంటంటే చాలా ఒక బ్యూటిఫుల్ లేడీ, ఎంత బ్యూటిఫుల్ లేడీ అంటే అంత బ్యూటిఫుల్ లేడీ. ట్రెడిషనల్గా ఒక మంచి పట్టు చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, జడేసుకొని, అసలు చూడటానికే ఒక సినిమా హీరోయిన్ అంటే మన శ్రీదేవి ఎలాగా అందంగా కనిపిస్తుందో అలాగా కనిపించేది అనమాట, మల్లెపూలు ఇవి అన్నీ చూసి. అయితే తర్వాత ఆవిడ హిస్టరీలోకి వెళ్తే ఆవిడ ఒక దేవదాసి అని తెలుస్తుంది. దేవదాసి అంటే అది ఎంత క్రూరమైన కల్చర్ అంటే, తల్లిదండ్రి ఏదో మొక్కున్నారట, అది వాళ్ళకి జరగటం వల్ల కూతుర్ని తీసుకెళ్ళి దేవుడికి అప్పగించేశారు. ఓకే, ఇంకా వాళ్ళని మామూలుగా మనం చూసిందే, ఇది ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తారు మెన్. ఆ తర్వాత ఈమెకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు వచ్చేసి 10th క్లాస్ చదువుతూ ఉంటాడు. వాడిని ఎక్కడో ఒక ఇది మన బోర్డింగ్ స్కూల్స్ లాగా ఉంటాయి కదా, హాస్టల్లో పెట్టి చదివిస్తుంది. చదివించి వాడు బాగా చదువుకుంటున్నాడు. ఈమెకి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ 3rd స్టేజ్లో వచ్చి డయాగ్నోజ్ అవుతుంది. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. ఆవిడకున్న ఒకే ఒక లైఫ్ అంబిషన్ ఏంటి అని అంటే, కొడుకు ఎట్లయినా రెస్పెక్టబుల్ పొజిషన్కి వెళ్ళాలి. ఇదంతా వీటన్నిటికీ దూరంగా వెళ్ళి వాడు రెస్పెక్టబుల్ పొజిషన్కి వెళ్ళాలి. అది కూడా ఏంటి అని అంటే, వాళ్ళు ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఆదిలాబాద్ అది. సో వాళ్ళకి ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే, గవర్నమెంట్ జాబ్లో క్లర్క్ ఉద్యోగమైనా పర్వాలేదు, అది చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ అనేసి ఆవిడ ఉద్దేశం. సో దానికోసం నా కొడుకుని చదివిస్తున్నానమ్మా, వాడు కొడుకు చదివి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు బ్రతికితే చాలు, నేను ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదు అని. సో మదర్ ఈజ్ మదర్ అనిపించింది అసలు. ఎంత ఆ తర్వాత అంత ట్రీట్మెంట్ అయిపోయింది, అంత సరే నేను వెళ్ళిపోతాను అమ్మ, నా పని నేను చేసుకోవచ్చా అని అడుగుతుంది. అంటే ఒక సెక్స్ వర్కర్కి నువ్వు నీ పని నువ్వు చేసుకోమ్మా అనేసి ఎలా చెప్పగలము? అది తప్పమ్మా, ఇంకా అవన్నీ చేయకండి, నేను నీకు ఒక హెల్త్ సోషల్ వర్కర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళతోటి మీకు అటాచ్ చేస్తాను, మీకు ఏదన్నా ఒక వేరే జాబ్ అది ఏదన్నా ఏర్పాటు చేస్తామని అంటే ఆమె వినదు, వెళ్ళిపోతుంది. ఒకే ఒక క్వశ్చన్ చెప్తుంది, ఒకే ఒకటి, అమ్మ అవన్నీ చెప్పటానికి వినటానికి మీడియాలో వీళ్ళు అందరూ చెప్పటానికి బాగుంటుందమ్మా, తీరా వచ్చిన తర్వాత అట్లాంటి పనులకు వెళ్ళి మా దగ్గర నుంచి వదిలేసి, ఈ పని వదిలేసి అక్కడికి వెళ్ళి అక్కడ బ్రతకలేక మళ్ళీ రిటర్న్ వస్తే ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అటు ఇటు కాకుండా పోయాము. నా కొడుకు సెటిల్ అయ్యేంత వరకు నేను ఈ పనే చేసుకుంటాను, నేను ఏ రిస్క్ తీసుకున్నాను. సో ఒక మనిషి చేసే పనిని బట్టి కాదు, ఆ మనిషి ఉన్న థాట్స్ని బట్టి, వాళ్ళకున్న ఇది బట్టి వాళ్ళకి వాళ్ళ అంటే వ్యక్తిత్వం ఉంటుంది అనేసి అర్థమైంది. మదర్ ఈజ్ మదర్. నిజం, డెఫినెట్లీ, నో డౌట్ అందులో. ఆవిడ ఇప్పుడు ఎలా ఉన్నారండి?
అంటే చాలామంది పేషెంట్స్ ఫాలోఅప్లో ఉండరు తర్వాత రారు. వాళ్ళు ఎటు వెళ్తారు మళ్ళీ రారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తగ్గిపోయింది కదా ఇంకెందుకు అంత దూరం వెళ్ళటం కలవటం అట్లా అనేసి. ఓకే. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.